దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? నిజంగా దేవుని మహాకృపను బట్టి బెంగళూరు ఎంతో ఘనంగా ప్రభు జరిగించి క్షేమకరమైన ప్రయాణం మాకిచ్చి మమ్మల్ని తీసుకొని వచ్చాడండి. ఎందుకు అంటే దేవుడు చూపిన కృప, దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నాం. నిజంగా గత 2021-22 అంతేకాకుండా క్షేమమైన ప్రయాణం, అంతేకాకుండా దేవుడు అద్భుతంగా నడిపించినందుకు ఆయనకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ అద్భుతమైనటువంటి ఉదయకాల ప్రార్థన ఇట్లాంటి కార్యక్రమాలు మీరు మిస్ అవ్వకుండా చూడండి. దేవుని వాక్యాన్ని వినండి. రక్షణ మారు మనసు లేని బిడ్డలు, ఇది రక్షణ దినం. యేసయ్య మీ పట్ల చూపే ఆ కృపని, భాగ్యాన్ని మీరెన్నడూ విడిచిపెట్టుకోకండి. ఈ లోకంలో చాలామంది, ఎంతోమంది మారిపోతున్నారు. వారి ప్రేమలు, వారి ఆత్మీయ స్థితి మారిపోతున్నాయి. ఎందుకంటే భయంకరమైనటువంటి దుర్దినాల్లో ఈ సెల్ ఫోన్, ఈ లోకము, శరీరము మనల్ని అట్రాక్ట్ చేస్తున్న ఈ దినాల్లో మనుషుల ప్రేమలు మారుతున్నాయి, మనసులు మారిపోతున్నాయి. మనుషులు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు, కానీ నిన్ను ప్రేమించే దేవుడు మాత్రం మారనివాడనే విషయాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి రక్షణ దినం, ఇది క్షేమకరమైన దినం. ఒకవేళ కష్టంలో, దుఃఖంలో మీరున్న ఈ దినం దేవుని తట్టు చూడండి, దేవుని సన్నిధిని అనుభవించండి. మీరు ఈ శని ఆదివారాలు ఇంకా ప్రభుతో ఎక్కువగా గడపండి. అంతేకాకుండా మరి ప్రభు సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానించండి. ఈరోజు చదువుకుందాం చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను. 138వ కీర్తన 7వ వచనం. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు చేయి చాపెదవు. దేవుని బిడ్డలారా, ఆపదలో ఉన్న, కష్టంలో ఉన్న దేవుడు మనల్ని రక్షిస్తాడట, చేయి చాపి లేవనెత్తాడట. అనుకుంటాం కదా, ఇన్ని కష్టాలున్నాయి, ఇన్ని బాధలున్నాయి, ఎవరు తప్పిస్తారు? నిజమేనండి. కష్టకాలంలో, దుఃఖ సమయంలో మనల్ని తప్పించగలిగిన దేవుడు ఎవరండి? మన దేవుడే కదా. నువ్వు ఏ ఆపదలో ఉన్నా, నీ ఆపద నుండి చేయి పట్టి నేను రక్షిస్తాను. ఈరోజు వాగ్దానం, నీ ఆపదలు నా చేయి పట్టి నేను రక్షిస్తాను. ఎందుకు? నిన్ను పట్టుకునే దేవుడు ఆయన, నిన్ను విడిచిపెట్టని దేవుడు, నీ పక్షమై వ్యాజ్యమాడే దేవుడు. నీకు అన్యాయం, అక్రమం, మోసం, దగ్గ ఏది జరిగినా, కష్టకాలంలో, నష్ట సమయాల్లో మీరున్న దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఉదయకాలం ఎవరెవరు ఇరుకు మార్గంలో, చీకటి మార్గంలో ఉన్న ప్రభు తట్టు తిరగండి. ఒకవేళ దేవుడు ఏం చేశాడని కృంగిపోతున్నా, దేవుని తట్టు మీ మనసు తిప్పండి. తప్పక దేవుడు మీకు న్యాయం చేస్తాడు. కృపా కనికరం కలిగిన వాడు, కరుణావాత్సల్యత చూపి మిమ్మల్ని ఉన్నత స్థానంలోకి నడిపించబోతాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీరు అందరు రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి. నూతన క్రియలు అనే పాట వింటున్నారా? ఆ పాట, ప్రతి వాగ్దానం మీకోసమే. ఎందుకంటే మన యొక్క బలహీనత సమయాల్లో దేవుడు ఎంత చక్కటి వాగ్దానాలు ఇచ్చి బలపరుస్తున్నాడు. కాబట్టి నీ ఆపదలో నీ చెయ్యి విడువని, నేను రక్షించే దేవుడిని గట్టిగా పట్టుకుని ముందుకు సాగు. దేవుడు ఇంకా కృపనిచ్చి అనుగ్రహించి ఆయన మహిమార్థం నిలబెట్టబోతున్నాడు. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పి అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాపక్షమాపణ, రోగ శాపంలో ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిడిలో ఉన్న వారికి విడుదల, తప్పిపోయిన బిడ్డలకు విడుదల, నాయన రోగులకి స్వస్థత, కుటుంబాలు విడిపోయిన వారు కట్టబడాలి, ఆత్మీకంగా దిగజారిన వారు లేవనెత్తబడాలి, మొదటి ప్రేమను కోల్పోయిన వారు లేవనెత్తబడాలి. అయ్యా, దైవజనుల బిడ్డలు మీరు ప్రొటెక్ట్ చేసి శత్రు నుంచి విడిపించండి. ఇహలోక మాలిన్యం అంటకుండా సంఘాలను మీరు ప్రొటెక్ట్ చేయండి. అంతేకాక ప్రభా, ఈరోజు మ్యారేజ్ డే, కుటుంబం వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలని దీవిస్తున్నాం. ఈరోజు బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలని దీవిస్తున్నాం. అయ్యా, ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ ప్రొటెక్ట్ చేసి శత్రు నుంచి తప్పించండి, కాపాడని రక్షించండి. భారతదేశాన్ని రక్షించండి, మా ప్రియులందరినీ రక్షించండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధాన్ని గద్దిస్తూ ఈ వాగ్దానం ఎంతమందికి వెళ్తుందో అందరూ కూడా దీవెన నొందుదురుగాక, వాగ్దానాలు నెరవేర్చబడును గాక అని దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఈరోజు సాటర్డే. ఎంతమంది బెల్లంపల్లికి రావాలన్నా, శనివారము ఒక విడుదల మీటింగ్ ఉంటుంది. అప్పులు, విడిపోయిన కుటుంబాలు, కోర్టు కేసులు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు, రోగులు ఏదున్నా బెల్లంపల్లిలో ప్రతి శనివారం సాయంత్రం 6 నుంచి 9 విడుదల మీటింగ్ అనమాట. నెక్స్ట్ సండే మార్నింగ్ మొదటి ఆరాధన అటెండ్ అయ్యి మీరు వ్యక్తిగత ప్రేర్ చేయించుకొని వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు, 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9. మిస్ చేసుకోకండి, పాలు పొందండి. మరి 26, 27, 28 3 దినాలు ముంబైలో సెయింట్ జేవియర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్స్ అండి. టెక్నికల్ ఇన్స్టిట్యూట్, ఇంజనీరింగ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్ అది. కాబట్టి
ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. మీకు అంతా అడ్రస్ క్లియర్గా ఇస్తున్నాం అక్కడ. కాబట్టి ప్రభు అద్భుతంగా ముంబైలో 26, 27, 28 ఆల్రెడీ మన యూట్యూబ్లో కానీ మన యొక్క దాంట్లో కానీ అన్నిట్లో పెట్టేసేసాం ఆ యొక్క అడ్రస్ మొత్తం ముంబైలో. కాబట్టి ఆత్మీయులందరూ పాలు పొందండి. కల్వరి ప్రేయర్ టవర్కి మీదన్న ఒకవేళ మీరు కాల్ చేసి డీటెయిల్స్ అడగొచ్చు, ఎక్కడ ముంబైలో మీటింగ్స్ అని. అద్భుతమైన సభలు జరగాలి. అంతేకాక 29 మరి దైవజనుడు జాన్ మంగాచారి గారి మందిరంలో వారి యొక్క హోలీ చర్చ్ పెద్దలంకలో అద్భుతమైన సభ ఉంది. సాయంత్రం 6 నుంచి 9, 29. కాబట్టి అందరూ ప్రార్థించండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ లార్డ్.